ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఊరికే ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది స్పెసిఫిక్గా కాపు నాయకులే, ఒక అంబటి రాంబాబు, ఒక పేరు నాని, వీళ్ళు రోజు ప్రెస్ ముందుకు రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. విజయవాడ ఏదైతే సాయి ఇష్యూ ఉందో దానికి కులం రంగు పూసి ఈరోజు అబాస్పాలు అయిపోయారు. స్టేట్ మొత్తంలో ఒక క్రిమినల్ని క్రిమినల్గా చూడకుండా అది క్యాస్ట్కి ఆపాదించి పరిస్థితి తీసుకొచ్చి మరి రాష్ట్రం అంతా కూడా అబాస్పాలు అయిపోయిన పరిస్థితి. అలాగే మరి మీ అందరికీ తెలుసు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖలో కూడా చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా నేను సలహా ఇస్తున్నా, మీ పార్టీ ఎలాగా, మీ పార్టీ పేరు చెప్పుకుంటే ప్రజలు ఎలాగ ఆదరించరు, రెండు మీ పేరు చెప్పినా కూడా ఎవరు కూడా విలువిచ్చే పరిస్థితి లేదు. కానీ ఎందుకు మీరు ప్రతిరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? వాస్తవానికి మీ 151 సీట్లకి 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసిన ప్రజలు, ఆ 11 సీట్లలో మీరు చూపించాల్సిన చొరవ కానీ, ఆ 11 సీట్ల ధర్మం కానీ మీరు ఎక్కడ కూడా కాపాడలేదు. ఎందుకంటే ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నియోజకవర్గం ప్రజల కోసం అతను పనిచేయాల్సిన పరిస్థితి. సభ్యత్వం, శాసనసభలో సభ్యత్వాన్ని ఇచ్చారు ప్రజలు, ఆ శాసనసభకే రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ 11 మంది ఉన్నారు. ఒక పక్కన స్టేట్ వైడ్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి. మరి స్టేట్ వైడ్ పార్టీలో కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. మీకు అపోజిషన్ స్టేటస్ లేకపోయినా పార్టీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అధికార పార్టీ ఏదైనా మీకు తప్పులు చేసినా, లేదంటే ఎక్కడన్నా కరెక్ట్ చేయాలన్నా ఏదైనా మీరు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. మేము చేసే పాలసీస్లో మీరు చర్చ తీసుకురావాలి. అవన్నీ మానేసి బయటకు వచ్చి ఊరికే ఒక అంబటి రాంబాబు, ఒక పేరు నాని ఇష్టానుసారంగా మాట్లాడి, బొత్స సత్యనారాయణ లేకపోతే అమరో ఎవడో ఒకరితోనే ఇష్టానుసారంగా మాట్లాడిస్తే ఇది ఎంత దారుణంగా ఉందంటే, వేగ్గా ఉంది. పార్టీ అంటే చాలా వేగ్గా మాట్లాడుతున్నారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అని అడుగుతున్నా, సబ్జెక్ట్తో మాట్లాడండి అని అడుగుతున్నా, సబ్జెక్ట్ అవగాహన చేసుకుని మాట్లాడమని అడుగుతున్నాం. తెలంగాణలో ఒక కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ప్రాణాపాయ స్థితిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే పెద్ద మనసు చేసుకుని మానవతా దృక్పథంతో వెళ్ళి పలకరించి వస్తే పేరు నాని మాట్లాడే మాటలు అసలు మాట్లాడొచ్చండి? ఒక నాయకుడు అన్నాక, ఒక నాయకుడు అన్నాక ఆయన వయసు, పేరు నాని గారి వయసు చూసానా కూడా కనీసం ఆ వయసులో కనీసం ఆ జ్ఞానం కూడా రాకపోతే నేనేమనాలి పేరు నానికి? వాటి మీద కూడా కామెంట్ చేస్తున్నాడే. పిలిచాడు, వెళ్ళాడు, ఏదో మాట్లాడుతున్నాడు అతను. నేను అడుగుతున్నాను, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. మిమ్మల్ని 1924 మధ్యలో మేము ఈ రాష్ట్రం ఎలా మోసిందా, ఎలా భరించిందా? వాస్తవానికి మేము అనుకున్న దానికన్నా నీచ స్థానంలో మీరున్నారు. ఈయన నిన్న ఏం మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతూ ఆయన శాఖల్లో, అరే మీకు ఆ శాఖల గురించి కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు శాఖల గురించి కూడా మీకు తెలీదు. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలోని ఈరోజు పంచాయతీరాజ్ నభూతో నా భవిష్యత్. ఈరోజు పంచాయతీరాజ్లో ఆయన తీసుకొచ్చిన అనేకమైన పాలసీస్ ఈరోజు పంచాయతీరాజ్లో
ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. సంరక్షణ కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాం, ఎందుకంటే పులులు అంతరించిపోతున్నాయి. దానికోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఆ సంరక్షణ కోసం ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలా? ఏదైనా ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడితే మనం మాట్లాడడానికి బాగుంటుంది. సబ్జెక్టే లేని మీ దగ్గర మేము మాట్లాడాలంటే పానీపూరీల కోసం, కోడిగుడ్ల కోసం, ఫిష్ మాటల కోసం మాట్లాడాలి తప్పితే దేనికి మాట్లాడాలా? ఇదే అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు గురించి 10 సార్లు, ఎందుకంటే నేను నా కాన్స్టిట్యున్సీలో ప్రధానమైంది. ప్రతి సంవత్సరం 30 మంది యావరేజ్న గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే సుమారు 700 మంది చనిపోతే 5 సంవత్సరాలు మీరు మేనమేషాలు లెక్క పెట్టారు. అందులో మీ నాయకులు కూడా ఉన్నారు. నువ్వు అనకాపల్లికి సంబంధించి నీ నియోజకవర్గం, అప్పుడు నీ ఉన్న నియోజకవర్గం, ఇప్పుడు నా కారే దిగింది, నా కారే వాడుతున్నది ఆవిడ ఈవిడ అని మాట్లాడింది నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండే కాన్స్టిట్యున్సీ నుంచి నువ్వు మంత్రిగా ఉండే ఇండస్ట్రీస్కి ఒక రోడ్డు వేయించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఎప్పుడు మేము జనసేన కానీ తెలుగుదేశం కానీ మేము అడుగుతూ ఉంటే ప్రతిసారి ఏ ఆర్డీఓనో ఎంఆర్ఓని పంపించడం, ఓ వారం డ్రామా చేయడం, అదిగో స్టార్ట్ అయిపోయింది, ఇదిగో స్టార్ట్ అయిపోయింది అని చెప్పడం, ఏ రోజు స్టార్ట్ అయింది లేదు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వచ్చిన మధ్యలో మునపాకల స్వీట్ షాప్లో స్వీట్లు కొనుక్కోవడం, పంచుకోవడం, శుభ్రం తినడం, వెళ్ళిపోవడం. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక కాంట్రాక్టర్ని ఫిక్స్ చేశారు, కానీ అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు ఇవ్వలేదు. మరి మీరు ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు ఇవ్వకుండా ఎలా కాంట్రాక్టర్ని ఫిక్స్ చేస్తారు? ఈరోజు ఏంట్రా తగుదనమ్మా అని మీ నాయకుడు బొడ్డేరు ప్రసాద్ ఏం చేస్తున్నాడు? ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు ఇవ్వాలని చెప్పి వెనకాతల నుంచి అందరిని గెలుతా ఉన్నాడు. మరి నువ్వు ఇచ్చేస్తుంటా ఆ రోజు? ఈరోజు మనం బాగానే వేసుకునేవాళ్ళం కదా రోడ్డు. ఈరోజు రోడ్డు వేస్తున్నాం కాబట్టే కదా యాక్సిడెంట్లు తగ్గాయి. మరి మీరు అందరూ కూడా మాట్లాడతారు కదా. మీ జిల్లా నాయకుడు ఉన్న మునగపాక ఊర్లో నీ కుటుంబంలో నీ కమ్యూనిటీలో ఎంతమంది చనిపోయారు? నీకు ఇది లేదా? సహకరించాల్సిన బాధ్యత లేదా మీకు? ఎంత దౌర్భాగ్యం అంటే కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్కి టెండర్ వచ్చింది, కాంట్రాక్టర్ వచ్చాడు, కాంట్రాక్టర్ కూర్చున్నాడు, మేము వచ్చి చెక్ చేసుకుంటే ఇటు నుంచి ఫ్లైఓవర్ అప్ ఉంది, అటు సైడ్ దిగడానికి ఎక్విజేషన్ చేయలేదు 750 మీటర్లు. అది మీ ప్రతాపం. ఎవడికి సబ్జెక్ట్ తెలుసు? ఎవడికి తెలియదు సబ్జెక్ట్. నేను వచ్చిన తర్వాత ఈ రోడ్లో ఎక్కడికక్కడ ఒక్కొక్క దగ్గర అన్ని ఊరికే తూతు మంత్రాలు. కట్టలేని దానికి ఏమవుతుంది? కట్టలేని దానికి ఒక టెండర్ ఫ్లోట్ చేశారు, కట్టలేని దానికి ఒక రోడ్డు అలైన్మెంట్ ఇచ్చారు, కట్టలేని దానికి ఏదైనా పర్లేదని అవి వదిలేశారు. ప్రతి దగ్గర మళ్ళా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కాలువ సరిపోదు, హరిపాలెంలోనేమో చిన్న కాలువ ఇచ్చారు. ఆ కొండ నుంచి వచ్చిన కాలువ అంతా కూడా వాటర్ వెళ్ళాలంటే వైడ్గా ఉండే కాలువ కావాలా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇష్యూ ఉంది. అన్ని కూడా ఈరోజు మేము ఎందుకు అమెండ్మెంట్ చేసుకోవాలి? మీరు తిన్నంగా పనిచేసి ఉండుంటే, మీకు నిజంగా కట్టాలని చిత్తశుద్ధి ఉంటే మేము ఎందుకు మళ్ళీ ఇప్పుడు వర్క్ చేసుకోవాలా? 750 మీటర్లు బ్రిడ్జ్ ఎక్కుతుంది కానీ దిగదు. అది వైఎస్ఆర్సీపీ ప్రతాపం. దానికేమో లోకల్గా బయట నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఇన్ఛార్జ్ ఏమంటాడంటే అచ్యుతాపురం జంక్షన్లోని కూర్చొని అభివృద్ధి అది. ఓరు నాయన, నువ్వు అభివృద్ధి కింద నిలబడి మాట్లాడావు. పైనేమో బ్రిడ్జ్ కనబడుతుంది ఎప్పుడూ లేని, అంటే నువ్వు కొత్తగా వచ్చినా అది రాకముందే వచ్చావు, నువ్వు ఆ బ్రిడ్జ్ కట్టక ముందే వచ్చావు. అభివృద్ధి ఏదంటే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కూడా, ఒక సంవత్సరం 12 కోట్లు, ఒక సంవత్సరం 14 కోట్లు పంచాయతీల్లోని మొత్తం రోడ్లు వేయించాం, కాలువలు వేయించాం. అలాగే R&Bలోనో 15 కోట్లు, మళ్ళా బీటీ రోడ్లకి అదొక 25 కోట్లు. ఇలా ప్రతి దగ్గర కూడా మేము డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. మీకు అవి కనపడలేదా? మున్సిపాలిటీ మీ జీవితంలో మున్సిపాలిటీలో ఒక పని చేసింది లేదు. ఈరోజు 10-12 కోట్లు, 14 కోట్ల పైన మున్సిపాలిటీ వర్కలు తీసుకొచ్చి రోడ్లు, డ్రైన్స్ అన్ని చేస్తున్నాం. ఒక పూడిక తీతలు తీసాం. 128 కోట్లతో ఈరోజు ఇంటింటికి వాటర్. ఆ రోజు మీ దగ్గర కూడా ఉంది. ఆ రోజు 107 కోట్లతో మీరు ఇది తీసుకొస్తే 17 కోట్లతో పైపులు కొనేసి రోడ్డు మీద పడేసి పోయారు కాంట్రాక్టర్లు.
మళ్ళా దాన్ని ఎన్హాన్స్ చేసి మళ్ళా దాన్ని ఇచ్చేసుకొని మళ్ళా టెండర్లు పిలుచుకొని ఈరోజు 120 కోట్లు ప్లస్ మీరు ఇచ్చిన కొన్ని కాలనీలు కూడా జగనన్న కాలనీ అంటే జగనన్న కాలనీ గీతలు గీశారు, ఇచ్చేశారు. దానికి రోడ్లే లేదు, దానికి లైటింగ్ కరెంట్ లేదు, దానికి డ్రైన్స్ లేవు, దానికి వాటర్ లేదు. అవన్నీ మౌలిక సదుపాయాలన్నీ మేము చేయడమా అని నేను అడుగుతున్నా. సబ్జెక్ట్ తెలియాలంటున్నా. సబ్జెక్ట్ తెలుసుకోండి, కానీ ప్రాస కోసం మాట్లాడతారు కొంతమంది. ప్రాస కోసం మాట్లాడితే అవుతుందండి పని? మీరా పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఇది మీరు విమర్శించేది? విమర్శ అంటే ఎలాగుండాలా? ఎంతసేపు మీ స్థాయి విమర్శలు ఎలాగుంటాయంటే, నేను ఇందాక చెప్పా కదా, గుడ్లు, పానీపూరీలు, నూడిల్స్ షాపులు, మీ విమర్శలు ఇక్కడ వరకే ఆగిపోతాయి. కనీసం ప్రపంచంలో ఇప్పుడు ప్రతి దగ్గర కూడా జన్జీ ఉంది, జన్జీ ఉన్నారు, అలాగే జన్ ఆల్ఫా వరకు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు, మనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలో కనీసం ఏఐ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎవరు ఎలన్ మాస్క్ ఏం చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. పరిస్థితి ఎలా రెవల్యూషన్స్ ఏంటి, అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఏంటి, మన ఆర్గానిక్ రెవల్యూషన్స్ ఏంటి పరిస్థితి, పైన మన ట్రెండ్ ఎలాగెళ్తుంది, పరిస్థితి ఎలాగెళ్తుంది, అవతల దేశాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలా. అవన్నీ మాట్లాడడం మానేసి కేవలం కుంకి ఏనుగులు అంటే కుంటి ఏనుగులు ఏంటిది? నేను ఇదే చెప్తున్నా. మీరు మాట్లాడే మాటలు తిన్నంగా మాట్లాడండి, మిమ్మల్ని హర్షించే పరిస్థితి లేదు. తెలుసుకొని మాట్లాడండి. ఒక్కొక్క శాఖ ప్రక్షాళన చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈరోజు నా భూతం నా భవిష్యత్ అన్నట్టు ఈరోజు నడుపుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైనా శాఖ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, ఏ శాఖ అన్నా మీరు తీసుకోండి. మరీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖకైనా డైరెక్ట్గా మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్టు ఎవడన్నా ఉంటే రండి, మనం డిబేట్ చేసుకుందాం. ఏ శాఖలో ఏం చేసామో మనం డిబేట్ చేసుకుందాం. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే పాపం పేరు నాన్న బాబాయ్కి ఊరికే ఉన్న పరువు కూడా పోయే పరిస్థితి. అంబటి రాంబాబు బాబాయ్ కూడా అలాగే ఏది పడితే అది మాట్లాడి కాపులు అన్నాడు. కాపులకు ఉండాల్సిన లక్షణాలు, ఆయనకు తెలిసిన లక్షణాలు ఆయన బయట పెట్టుకున్నాడు. ఆయన కాపులు బ్రహ్మాండమైన కాపులు కూడా ఉన్నారు. మీకెవడు కనబడతాడంటే ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలే కనబడతాడు. అందులో కూడా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులు మాత్రం అంబటి రాంబాబు బాబాయ్ కనబడరు. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పటికైనా ట్యూషన్స్ పెట్టి సబ్జెక్ట్ నేర్చుకొని, అలాగే మీరు భయపెట్టి చేసే పరిస్థితులు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని దగ్గర నుండి కూర్చోబెట్టుకున్నారా బాబు, మేము ఏం చేసాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు అని తెలుసుకోండి. ఊరికే బయట మాట్లాడితే మీరు మాట్లాడచ్చు. మీ డబ్బా ఏదైతే ప్రశ్నలు, మీ డబ్బా ఏవైతే ఉన్నాయో అవి మీ వెనకాతలు కొట్టుకోవచ్చు. ఎందుకు డబ్బా అంటే, ఎవరైనా అసైన్డ్ భూములు, మనం గవర్నమెంట్ భూమిని అసైన్ చేస్తే ఏమన్నా నాయకుడికి డబ్బులు వస్తాయి. మీ కన్నబాబు రాజులాగా. మీ కన్నబాబు రాజు మర్చిపోయారే, అన్నీ అసైన్ చేసి ఆయన తీసేసుకొని ఆయన అమ్మేసుకోలేదా? ఇక్కడ రమ్మని రండి, తీసుకొస్తాను. ఇక్కడ తీసుకొస్తే నేను చూపిస్తాను మొత్తం ఎలమంచల్లో ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు 5 ఎకరాలు 10 ఎకరాలు ఎంతమంది పేరు మీద తీసుకొచ్చాడో ప్రూఫ్ చూపిస్తానమ్మా. అది గవర్నమెంట్ భూములు అసైన్ అయితే ఏమన్నా డబ్బులు వస్తాయి మీ కన్నబాబు లాగా. అసైన్ చేసిన భూములు గవర్నమెంట్కి అప్పచెప్తే 200 కోట్లు ఎమ్మెల్యే కబ్జా అంటే అసలు ఆ స్థాయి ఏంటో సాక్షి టీవీకి ఆ స్థాయి అక్కడ ఎవడు లేనట్టున్నాడు సాక్షి టీవీలో. పోనీ మా దగ్గర మా నియోజకవర్గంలో ఉన్నారు స్టింగర్లు, మంచి తెలివైన స్టింగర్లు ఉన్నారు, అలానే చెప్పట్లేదు. మీ సాక్షి టీవీకి ఎందుకు వచ్చింది ఇవి? ప్రజల కోసం మాట్లాడేటప్పుడు ప్రజల కోసం మాట్లాడాలా, తెలుసుకొని మాట్లాడాలా, సబ్జెక్ట్తో మాట్లాడాలా. 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మీరు సబ్జెక్ట్ తెలియదంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ 11 సీట్లన్నీ ఇచ్చారో లేదో నాకైతే ఎందుకు ఇచ్చారో అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మీరు ఇష్టానుసారంగా పేలితే మేము ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్గా మీరు అంటే ఒక మానవత్వం కూడా లేకుండా మాట్లాడారు అని అని అనిపించుకునే పరిస్థితి, వీళ్ళ నోట్లో మనం నోరు పెట్టడమేమో అని అనుకున్నా ఈరోజు ప్రజల కోసం
నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పే అబద్ధాలన్నీ కూడా మేము కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము వచ్చి మాట్లాడతాం. మీరు ఎన్ని మాట్లాడినా మీ మీ జాతకాలు, మీ పాండిత్యాలు బయట పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖబర్దార్, ప్రజల కోసం పనిచేస్తున్న మా నాయకుడిని కానీ ఏదన్నా మాట అంటే తోలనాడితే ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటున్నా. జై హింద్. స్టేట్ అంతా కూడా ఇంక మేమే ప్రపంచంతో వచ్చేసాం, మేమే మొత్తం గెలిచేసాం అని సంకలు గుద్దుకునే మీరు కనీసం పంచాయతీల్లో జెండా, నేషనల్ ఫ్లాగ్ ఎగరేయడానికి ₹1 కూడా లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి మీరు పంచాయతీలు తోస్తే, మేము వచ్చిన తర్వాత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ వచ్చింది. ఒక రోడ్డు వేసారా మీరు ఎక్కడన్నా? ఒక కాలువ కట్టారా మీరు ఎక్కడైనా? ఒక మొక్క వేసారా మీరు ఎక్కడైనా? జలజీవన్ మిషన్లో కేంద్రం 23,000 కోట్లు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలు కూడా మీరు గడిపేసి కనీసం 10% అందులో 2,500 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. జలజీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి వాటర్ చేరే పరిస్థితి. మళ్ళా మేము వచ్చిన తర్వాత, మా నాయకుడు వచ్చిన తర్వాత 9,441 కోట్లు తీసుకొని ఒక 8 ఎంఈఎస్ ప్రాజెక్టులు, 6,940 నివాస ప్రాంతాలు, ఇవి 30 సంవత్సరాల్లో 1,46,00,000 మంది జనాభాకి లబ్ధి పొందే పరిస్థితి ఉంది. అంటే ఆయన చేసిన పనులకి మేము గుర్తుపెట్టుకోవడానికి కూడా అన్ని చేశారు. 1,814 కోట్లుతో 3,000 ప్రభావిత నివాస ప్రాంతాలని కూడా మేము ఇందులో జేజేఎంలో ఇవ్వగలుగుతున్నాం. అందులో నా కాన్స్టిట్యున్సీ కూడా, మన కాన్స్టిట్యున్సీ అనకాపల్లి జిల్లా కూడా ఈరోజు జేజేఎంలో ఎలమంచిల కాన్స్టిట్యున్సీ కూడా లబ్ధి పొందబోతుంది. శాంక్షన్స్ వచ్చాయి, టెండర్కి వెళ్ళే. నేను అడుగుతున్నా, మీరు గ్రామాల్లోని కనీసం అంటే కనీసం సూపర్వైజేషనే లేదు. ఆ 2,500 కోట్లు మీరు 23,000 కోట్లు కేంద్రం ఇస్తే చేత కాని దద్దమ్మల్లాగా కనీసం అంటే కనీసం మీరు ఆ నిధుల్ని వాడుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉండేవారు. అందులో కూడా ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఎక్కడికక్కడ పైపులు వేసేసుకొని ఆ రోడ్లు పూడ్చకుండా అలాగా అర్ధాంతరంగా 2,500 కోట్లు మీరు ఖర్చు పెట్టినా మీరు ఎన్ని ఇంట్లకి, హౌస్ హోల్డ్స్కి మీరు వాటర్ ఇచ్చారా నాయన అంటే ఏం లేదు, ఊరికే అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఆ 2,500 కోట్లు కూడా ఈరోజు మేము వచ్చిన తర్వాత మీరు పెట్టిన గోతులు కప్పండ్రా నాయన అంటే కప్పే పరిస్థితి లేని దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి మీకు పేరునానికి తెలీదా ఇవన్నీ? అదే అడుగుతున్నా. మీరు సబ్జెక్ట్ మీద మీరు దృష్టి పెట్టండి. సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టకుండా కొంకి ఏనుగులా, కుంటి ఏనుగులా అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా? మా యలమంచిల్లో మున్సిపాలిటీలోనే కోతులు వస్తేనే భరించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజలు ఉంటే, అలాంటిది ఏనుగులు గుంపులు వచ్చి కష్టపడి పంట వేసుకుంటే పంటను నాశనం చేసి అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తే దీన్ని ఏం చేయాలని కర్ణాటక ఆయన ఇమేజ్ని పట్టుకుని కర్ణాటక వెళ్తే, కర్ణాటక నుంచి కొంకి ఏనుగులు తీసుకొస్తే కుంకి ఏనుగులా, కుంటి ఏనుగులా అనే కామెంట్ చేస్తే మీకు ప్రాస బాగున్నట్టుంది. పని చేద్దాం పేరునాని, నువ్వు పని చేద్దాం. ఆ ఏనుగుల దగ్గరికి నువ్వు వెళ్ళి కానీ నువ్వు తిన్నంగా బాగా వస్తే కుంటి ఏనుగులు అవి, నువ్వు కానీ ఇదైతే అవి కుంకి ఏనుగులు అని గుర్తుంచుతావు. నువ్వు బతికొచ్చావు అనుకో, నువ్వు అన్నట్టే కుంటి ఏనుగులే. లేదనుకో ఇంకోటి అయిందనుకో, అంటే ఏనుగులతో కూడా నువ్వు మాట్లాడతానంటే నేను ఏం మాట్లాడాలి నిన్ను? మీరు మీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో 60 ఎకరాలు, సుమారు 60 ఎకరాలు కబ్జా చేశారని రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ నాయకుడే, మీ మినిస్టరే. అందులో 54 ఎకరాలు ఆల్రెడీ మన వెనక్కి గవర్నమెంట్ తీసుకుంది. మీకు మంత్రి పదవులు ఇస్తే మీరేమో భూ కబ్జాలు, ఫారెస్ట్ ల్యాండ్ లో గెస్ట్ హౌస్లు కట్టుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయాలే. మేము వచ్చిన తర్వాత ఎర్రచందనం మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసి
స్ట్రిక్ట్గా చేసి ఎర్రచందనం స్మగ్లర్కి చెక్ పెట్టి ఆఖరికి బయట దేశాల నెలలో కూడా అవన్నీ రికవరీ చేసి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆదాయానికి మరి అవన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదలాగా అక్కడ పెట్టి దాన్ని అమ్మి దాన్ని ఆదాయం తీసుకొచ్చిన పరిస్థితి ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలా? ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలాగా? ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే అందుకే మీకు శాంటిటీ లేదు. మీకు శాంటిటీ లేకపోవడానికి కారణం అదే. మీ మాటకి విలువ ఉండదు కాబట్టి ఎవడు ఎలర్ట్ అవడని మీరేం చేస్తారంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, ప్రాస బాగుందని చెప్పి వాడతారు. నువ్వేమో కుంకి ఏనుగులు కుంటి ఏనుగులని మాట్లాడతావు. మీ ఇంకో స్నేహితుడు మా దగ్గర ఉన్న మా జిల్లా స్నేహితుడేమో కోడిగుడ్లు, పానీపూరీలు, నూడిల్స్, ఆయన ఆలోచన స్థాయి ఎక్కడి వరకు ఉండిపోద్ది. అరే మీరు ఒక పార్టీ అన్నాక మీరు ఒక నాయకుడు అన్నాక మీరు కనీసం సబ్జెక్ట్ అన్నా తెలుసుకోవాలి కదా. ఎంతమంది అంటే ఇరిగేషన్ మంత్రి అంటే ఒకడేమో వీ విల్ కంప్లీట్ బై దిస్ అనేవాడు, ఏమో ఆయన ఎక్కడ పోయాడో అర్థం కాదు. ఇంకొకడు అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది అని ఇదే అంబటి రాంబాబు చెప్పేవాడు. అసలు మీకు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఎక్కడ వాడుకోవాలి, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, కాపర్ డ్యామ్ అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, ఏమన్నా మీకేమో తెలుసా? ఈ రోజు కన్నా తెలుసా? మీరు ఇరిగేషన్ మంత్రిగా చేసి గట్టిగా అంబటి రాంబాబు రోజు వచ్చి ఇంత నోరు వేసుకొని పడిపోతాడు కదా, మాట్లాడితే మాట్లాడగలడా? మీకేం మాట్లాడతారంటే మీ సాక్షి టీవీతో మా మీద దొంగ ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు నేను మాట్లాడానంటే పొద్దున్నే ఏదో ఒకటి పెట్టండి అని మీ స్టింగర్లు అడిగితే మీ స్టింగర్లు ఏదో ఒకటి పెడతారు. నేను అడుగుతున్నా, నీ దొంగ ప్రచారాలకి నీ అబద్ధ దీనికి కనీసం సబ్జెక్ట్ నేర్చుకోమని అడుగుతున్నా. సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి శాఖలకి ప్రతి సంవత్సరం లాస్ట్ 2 సంవత్సరాల నుంచి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కృష్ణతేజ గారు వన్ ఆఫ్ ది మెంబర్, సెంట్రల్ కమిటీలో మెంబర్. ఆయన మనం ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క ఇది అక్కడ వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. క్యాటిల్ షెడ్స్ అని కానీ లేకపోతే ఏది మ్యాజిక్ బ్రెయిన్స్ అని కానీ ఇలాంటివన్నీ కూడా కొత్తవి తీసుకొచ్చి మేము పశువులకి తొట్లు కట్టిన పరిస్థితి ఏమున్నాయో తెలుసా? మీరు వెళ్ళి గ్రామాల్లో చూడండి, మీరు మర్చిపోతారు. మీరు జాగ్రత్తగా మీకు వాటర్ ఉంటే సరిపోద్ది, మీకు కొత్త కారు ఉంటే సరిపోతుంది, మీకు తిండి ఉంటే సరిపోతుంది. కానీ పశువులకి నీళ్ళు పెట్టాలని గ్యాస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అది మా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ప్రతి గ్రామంలో ఈరోజు పశువులకి నీటి తొట్లు కట్టించాం ప్రతి గ్రామంలో. మీరు ఏది పడితే అది మాట్లాడితే ఏం మాట్లాడాలా మీతో? ఫారెస్ట్ మినిస్టర్ అయ్యి ఇక్కడే మనకున్న ఏటుకొప్పాక దీనికోసం ప్లాంటేషన్ కోసం పెద్ద ఎత్తున ప్లాంటేషన్ సపోర్ట్ చేస్తున్నాం. కొండపల్లి బొమ్మలకు సపోర్ట్ చేస్తున్నాం. బొమ్మలకు కావాల్సిన ఆ అరుదైన మరి ఆ సంపద అంతటిని వాళ్ళ కోసం సృష్టిస్తున్నాం. ఏమి మీకు కావాలో చెప్తే దాన్ని బట్టి మేము మాట్లాడతాం.